4 acres farm for sale in Pavagada, Tumkur district, Karnataka. Hey guys, this is Sunil Saxena. Welcome to HS Properties. So present నేనున్న లొకేషన్ ఇదే పావగడలో ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఒక 4 acres ఫామ్ దగ్గరికి వచ్చాను. బ్యూటిఫుల్ ఫామ్ ఇది. సో ఫాము ఈ బ్యూటిఫుల్ చూడొద్దు, డైరెక్ట్గా పర్చేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి డైరెక్ట్గా కాల్ చేయండి. లేదు ఫుల్ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే వీడియోని ఎండ్ దాకా చూడండి. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చిన ఈ లొకేషన్ ఏంటంటే ఒక విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మట్టి రోడ్లో వచ్చాము. ఈ మట్టి రోడ్ అంతా కూడా విలేజ్ టు విలేజ్కి వెళ్ళే ఒక మెటల్ రోడ్డే అనమాట. సో ఈ మెటల్ రోడ్డుకి అనుకున్న ఈ 4 acres ఫుల్లీ ఫెన్స్డ్, ఫుల్లీ సీసీ కెమెరాస్, ఫామ్ హౌస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మెయిన్ ఎంట్రన్స్లోనే చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా చేశారో. ఇదంతా కూడా గ్రనైట్ ఫినిషింగ్ తోటి చేసిన ఒక మెయిన్ ఎంట్రన్స్ అండ్ పెద్ద గేటు. మళ్ళీ ఇటు సైడ్ వస్తే ఇక్కడ ఒక మంచి బోర్డు కూడా పెట్టుకున్నారు. సో ఇది వాళ్ళు పెట్టుకున్న బోర్డు, ఇది ఎంట్రన్స్ బోర్డు, చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఈవెన్ వాల్ కాకుండా వాల్ పైన కూడా ఇంకా ఫెన్సింగ్ వేశారు. అండ్ ఫెన్సింగ్తో పాటు సోలార్ లైట్ కూడా పెట్టేశారు ఇక్కడ ఎంట్రన్స్లోనే, స్ట్రీట్ లైట్ లాగా. అండ్ దీంతో పాటు ఎవ్రీవేర్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో సీసీ కెమెరాస్ టోటల్గా ఒక 10 ఉన్నాయి. అవే కాకుండా ఈ ఎంటైర్ ప్రాపర్టీలో చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఆ లిస్ట్ నేను చెప్పుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాను. నా బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా కూడా మనకి లోపలికి వెళ్ళే రోడ్ అనమాట, పాత్ ఇది. సో లోపల మనకి ఒక 1 BHK హౌస్ ఉంది. అది కూడా రాక్ వాల్ తోటి చేసిన హౌస్. అండ్ ఒక లేబర్ రూమ్ ఉంది. తర్వాత ఎంట్రన్స్ రాక్ గేట్ విత్ గ్రెనేడ్ లుక్ వచ్చింది. ఆ తర్వాత ఒకటి 15 by 15 feet వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అండ్ ఇంకొక యూనిట్ 15 by 15 feet మనకి వర్మి కంపోస్ట్ బెడ్ యూనిట్ కూడా ఉంది. దాంతోపాటు ఒక బోర్వెల్ అండ్ 3 inches వాటర్ వస్తుంది బోర్వెల్లో. అండ్ ఆ తర్వాత కంప్లీట్గా అండర్ గ్రౌండ్ కేబులింగ్ చేసేసారు ఇదంతా కూడా. అండ్ అండర్ గ్రౌండ్ కేబుల్ే కాకుండా మనకి మెయిన్ రోడ్ నుంచి, మెయిన్ హౌస్ నుంచి మళ్ళీ మనకి మెయిన్ గేట్ దాకా కూడా అంతా కూడా అండర్ గ్రౌండింగ్ కేబుల్ వేసేసారనమాట. సో ఇది అండర్ గ్రౌండ్ కేబుల్ వేశారు. అండ్ ఇక్కడ ఇటు సైడ్ చూస్తే ఇవంతా కూడా మ్యాంగో అండ్ బనానా, సపోటా. అండ్ దీంతో పాటు మనకి 10 సీసీ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ఈ 10 సీసీ కెమెరాస్తో పాటు ఒక సోలార్ కెమెరా కూడా ఉంది. అండ్ వీటన్నిటికీ కూడా UPS ఉంది. అండ్ 3 phase ట్రాన్స్ఫార్మర్ ఉంది దీంట్లోనే. అండ్ బౌండరీ అంతా ఆల్ సైడ్స్ అంతా కూడా ఫెన్సింగ్ చేసింది. అండ్ ఒక చిన్న స్మాల్ హట్ కూడా పెట్టారు, అది కోకోనట్స్ కోసం అని చెప్పి, స్టోరేజ్ కోసమని. తర్వాత ఒక 30 సపోటా ట్రీస్ ఉన్నాయి. అండ్ 500 బీటిల్ నట్స్ అరికా ట్రీస్ ఉన్నాయి, 2 years old అవి. అండ్ వాటితో పాటు మహాగని ట్రీస్ ఒక 50 ఉన్నాయి. అండ్ టీకుడ్ ఒక 100 ఉన్నాయి. బనానా ట్రీస్ ఒక 500 ఉన్నాయి. సపోటా 100 ఉన్నాయి. అండ్ జాక్ ఫ్రూట్ ఒక 8 trees ఉన్నాయి. అండ్ స్టార్ ఫ్రూట్స్ ఒక 4 trees ఉన్నాయి. అండ్ 4 acres అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ పంప్ రూమ్ కూడా ఉందన్నమాట. సో ఇది దీని కంప్లీట్ ఎంటైర్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్. జస్ట్ నాకు ఈ ప్రాపర్టీలో ఏమేమి ఉన్నాయో జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికే మెయిన్ గేట్ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక పాయింట్ దాకా వచ్చేసాను. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎంట్రన్స్ పాత్ ఇది. సో ఎంట్రన్స్ పాత్ నుంచి మనకి ఇటు సైడు ఏదైతే ఎండింగ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ అంతా కూడా రోడ్ ఫేసింగ్ ఉంటుంది అనమాట. సో రోడ్ ఫేసింగ్ నేను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి వాటర్ సంప్, ఇది అంటే వాటర్ స్టోరేజ్ చేసుకునే సంప్ ఇది. సో ఇది అంతా కూడా ఇంతకుముందు నేను చెప్పిన 15 by 15 ఇది. అండ్ డెప్త్ కూడా 15 feet ఉంది. అండ్ అక్కడ కనిపించే హట్ వచ్చేసి కోకోనట్ స్టోరేజ్ హట్ అది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడంతా కూడా టీకుడ్ ట్రీస్ కనిపిస్తున్నాయి. అండ్ టీకుడ్ ట్రీస్ వీటి తర్వాత ఇది మన ఫెన్సింగ్ ఇది. అండ్ ఫెన్సింగ్ దగ్గర ఇది మహాగని. అండ్ ఫెన్సింగ్కి కంటిన్యూషన్లో ఇట్లా మహాగని ట్రీస్, ఇవన్నీ కూడా బనానా మధ్యలో వచ్చేసి పప్పాయ ఉంది. అండ్ జాక్ ఫ్రూట్ కూడా ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు
ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా అన్ని డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. అండ్ గోవా కూడా ఉంది, జామకాయ. అండ్ దాంతోపాటు బౌండరీ అంతా కూడా కోకోనట్ ట్రీస్ వేసి ఉన్నాయి. అండ్ మహాగని కూడా కంటిన్యూగా, అండ్ ఎక్కడైతే మనకి మహాగని ట్రీస్ కనిపిస్తున్నాయో అదంతా కూడా మనకి బోర్డర్ అనమాట. అండ్ మధ్యలో మనకి ఈ ఇంతకుముందు చెప్పిన ట్రాన్స్ఫార్మర్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది ఇది ఒక ఫామ్ హౌస్ ఇది. సో మనం ఒకసారి ఫామ్ హౌస్ని కూడా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూసేసి వద్దాం. సో ఫామ్ హౌస్ కూడా రాక్స్ తోటి కట్టిన ఒక లుక్ ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ అంతా కూడా బనానా తోట. ఇది చాలా బనానాస్ ఆల్రెడీ వచ్చి రెడీగా ఉన్నాయి. నేను ఇంకొకసారి అంటే ఇంట్రడక్షన్ ఇదంతా అయిపోయిన తర్వాత, ఇదంతా కూడా చెరుకు చెట్లు ఇవి. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళి ఇన్ డెప్త్ క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక సర్వెంట్ రూమ్. ఇది కూడా సఫిషియెంట్గా కట్టిన రూమే. అండ్ ఇది సంప్, ఇది వాటర్ సంప్. ఇది దీంట్లో మనము వాటర్ స్టోర్ చేసుకుంటాము. ఇది నేను ఇంతకుముందు చెప్పింది 15x15 ఫీట్ ఇది. అండ్ ఇది వచ్చేసి గ్రనేడ్ లుక్ వచ్చే వాల్ తోటి, అంటే ఒక ఓల్డెన్ డేస్లో ఎట్లయితే ఉంటుందో ఆ స్టైల్లో కట్టిన ఫామ్ హౌస్. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఇక్కడ అంతా కూడా బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. అండ్ బ్యాంబూ ట్రీస్ బయట మనకు కనిపిస్తున్నది ఫెన్సింగ్ అనమాట. సో ఫెన్సింగ్ కూడా నార్మల్గా చేయకుండా చాలా సాలిడ్గా చేశారు. ఇది ఫెన్సింగ్ ఇది. అండ్ ఫెన్సింగ్ బయట కనిపించే ఇదంతా కూడా రోడ్ ఇది. ఎందుకంటే మనకి ఈ ప్రాపర్టీలో రోడ్ ఫేసింగ్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టారు. అండ్ డ్రైనేజ్ సిస్టము అండ్ వాటర్ సిస్టము అండ్ పవర్ సిస్టమ్ అంతా కూడా పక్క క్లియర్గా చేసుకొని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్తే యాక్చువల్గా ఏంటంటే రేర్గా వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అంతా ప్రాపర్గా లేదు. అంటే అన్ని సామాన్లన్నీ ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నాయి, ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి. ఇది మనకి ఒక ఫామ్ హౌస్. ఇది కూడా అంతే, లెస్ ఫామ్ హౌస్ అండ్ మోర్ స్టోరేజ్ లాగా అయిపోయింది. మనకి ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో అన్ని ఎక్విప్మెంట్ రెడీగా ఉన్నాయి. అండ్ సీలింగ్ ఇలా వస్తుంది పెంకుటిల్లు లాగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్లో ప్లాట్ఫాము, స్టవ్, ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, టాయిలెట్ ఉంది. అండ్ ఇది కూడా చూస్తే ఓల్డ్ ట్రెడిషనల్ లుక్ ఉంది అనమాట. సో ఈ స్టైల్లో వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళీ ఈ రూమ్కి ఇటు సైడ్ కూడా ఇంకొక స్టోర్ రూమ్ లాగా చేశారనమాట. ఇది స్టోర్ రూమ్. అండ్ ఇందులో మనకి సీసీ కెమెరాస్కి తర్వాత పవర్ బ్యాకప్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. యూపీఎస్ అండ్ అదర్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది. ఎందుకంటే మనకి కెమెరాస్కి కంప్లీట్గా సిస్టమ్ అంతా కావాలి కాబట్టి. అండ్ మోటార్లు, పైపులు, ఏమేమి కావాలో బ్యాటరీస్ అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంది కూడా, పెద్ద బ్యాటరీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఫామ్లోకి వెళ్ళి, అంటే ఫామ్లో ఏమేమి చెట్లు ఉన్నాయి అండ్ చెట్లు వాటి క్వాలిటీ ఎలా ఉందనేది దగ్గరికి వెళ్ళి చూసేసి వద్దాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. అంటే ఇప్పుడు మనము నేను చెప్పిన లిస్ట్లో ఈ ఉసిరి చెట్టు లేదు. తర్వాత ఇక్కడ ఇంకా బాదం చెట్లు చాలా ఉన్నాయి. ఇట్లా నేను లిస్టు చెప్పని చెట్లు చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ఇది. అండ్ దీంతోపాటు లోపలికి వస్తే ఇది ఒక సర్వెంట్ రూమ్. ఇది సర్వెంట్ ఇక్కడే అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది గెల చూస్తే అర్థమవుతుంది, అంతా కూడా టోటల్ ఆర్గానిక్గా చేశారనమాట. అంటే దీనికి పెస్టిసైడ్స్ అవి ఇవి యూస్ చేసి అట్లా నేలని పాడు చేయలేదు. ఎందుకంటే ఈ ఏరియాలో వాటర్ ఫుల్ సఫిషియెంట్ వాటర్ ఉంది. సో వాటర్ ఎక్కడ ఉంది ఏముంది అనేది నేను ఏరియల్ వ్యూ డ్రోన్ ఫ్లై చేసినప్పుడు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకా లోపలికి వస్తే ఇక్కడ కాలాజామున్, ఇది నేరేడు చెట్టు. అండ్ నేరేడు చెట్టుతో పాటు ఇదంతా కూడా ఇంకా కంప్లీట్ తోట. అండ్ అదర్ సైడ్కి వెళ్ళి ఒకసారి సపోటాలు కూడా చూద్దాము. సపోటాలు అండ్ పపాయ కూడా చూద్దాము. ఎందుకంటే సపోటాలు సైజ్ చూస్తే
క్రాప్ చూస్తే అర్థమవుతుంది, చాలా సూపర్గా వచ్చినాయి అనమాట. అండ్ ఈవెన్ పప్పాయ కూడా అంతే సూపర్గా వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ విలేజ్లో నియర్ బై లేక్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా పెద్ద లేక్ ఒకటి ఉంది. సో ఆ లేక్ కూడా మనకి మన ఏరియాతో చూసుకుంటే వెరీ నియర్ బై ఉంది. అండ్ లేకే కాకుండా మనకి ఎగ్జాక్ట్లీ కొంత దూరంలో ఒక డ్యామ్ కూడా ఉంది. ఆ డ్యామ్ ఏంటి, తర్వాత లేక్ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పబోతున్నాను. అండ్ ఇప్పుడు మనమున్న లొకేషన్ ఇది. ఈ లొకేషన్ నుంచి చూస్తే ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇదంతా కూడా వాటర్ బాడీ, ఇదంతా కూడా లేక్ అనమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాము. అండ్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే వాటర్ అటు ఇటు వెళ్ళటానికి ఇట్లా డిక్ చేసి పెట్టారనమాట. అంటే వాటర్ సిస్టమ్ ఏదంటే, ఎందుకంటే అక్కడ ఒక బోర్వెల్ ఉంది. ఆ బోర్వెల్లో మనకి 3 ఇంచ్ వస్తుంది అనమాట. చెకోత అంటే నేను దీని పేరు కరెక్ట్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ దీంతో పాటు ఇది జాక్ ఫ్రూట్ ఇది. అండ్ జాక్ ఫ్రూట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చాలా ఉన్నాయి జాక్ ఫ్రూట్స్. అండ్ ఇప్పుడే సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఇంకో కొంచెం ముందుకు వస్తే మనకి ఇటు సైడు కోకోనట్స్ అయితే చాలా ఉన్నాయి. సైజ్ చూస్తే తెలుస్తుంది, చాలా పెద్ద సైజ్ ఇది. పైన చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, చాలా పెద్ద పెద్ద సైజు ఉన్న కోకోనట్. అంతా కూడా న్యాచురల్గా పెస్టిసైడ్స్ లేకుండా పండించినవి. అండ్ ఇక్కడ మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే బీటిల్ నట్స్ అవి ఉన్నాయి. అండ్ ఏవైతే ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాల్సిన చెట్లు ఉన్నాయో అవన్నీ ఇక్కడ వేసి రెడీగా ఉన్నాయి అన్నమాట. అండ్ వీటన్నిటికీ కొంత డ్రిప్ సిస్టమ్ లాగా చేసి పెడుతున్నారు. అండ్ ఇప్పుడు మనం సపోటా దగ్గరికి వచ్చాము. అండ్ ఒకసారి నేను సపోటా చూపిస్తాను. యాక్చువల్గా చాలా ఉన్నాయి సపోటాలు, బట్ ఇక్కడ చీకట్లో కాదు, ఇట్లా బయట నుంచి ఆపోజిట్లో చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి చూస్తే తెలుస్తుంది ఇది సపోటాస్. మనం వచ్చిన రూట్లో అంతా కొద్దిగా చీకట్లాగా అనిపిస్తుంది, అదర్వైజ్ ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. మొత్తం చాలా సపోటాలు, ఇవన్నీ సపోటాలే, ఇదంతా సపోటాలే. సో ఇవి టోటల్గా తోట. అండ్ ప్రతి చోట మనకి పైప్ లైన్ వేసి డ్రిప్ సిస్టమ్ వేసి ఇట్లా క్లియర్గా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆకురాలు కాలం కాబట్టి, ఆటం కాబట్టి ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి. సో ఇది కూడా ఏమవుతుందంటే కొంతమంది వీటిని క్లీన్ చేయరు. ఎందుకు చేయరంటే, ఒకటి నేలంతా తడిగా ఉంటుంది, ఈ వేడి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది అని. రెండోది ఏంటంటే ఇదే మళ్ళీ ఎరువులాగా తయారవుతుంది అని చెప్పి కొంతమంది అంటే న్యాచురల్గా చేసేవాళ్ళు ఇట్లాంటివన్నీ తీయరు అనమాట. సో ఇప్పుడు మనము ఒక డ్రోన్ ఫ్లై చేసి డ్రోన్ షాట్ చూద్దాం, ఏరియల్ వ్యూ చూద్దాం. అండ్ ఆ ఏరియల్ వ్యూ చూసినప్పుడు ఇక్కడ ఉన్న నది ఏంటి అండ్ వాటర్ సోర్స్ ఏంటి అనేది కూడా నేను ఆ ఏరియల్ వ్యూలో డ్రోన్ ఫ్లై చేసి క్లియర్గా చుట్టుపక్కల 360 degrees వ్యూ చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఈ 4 acres పాటు అటాచ్గా ఉన్న బ్యాక్ సైడ్ 4 acres కూడా వాళ్ళు కూడా అమ్ముతున్నారు. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి 4 acres సరిపోదు అనుకుంటే 4+4 రెండు కలిపి 8 acres కూడా తీసుకోవచ్చు. అండ్ చుట్టుపక్కల చాలామంది ఇప్పుడు సేల్కి పెట్టేస్తున్నారు కాబట్టి ఎక్స్పాండ్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే ఇదే రూట్లో నాకు తెలిసిన వాళ్ళవి ఇంకా వేరే ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఒకసారి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు అవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు నేను కరెక్ట్గా ఎంట్రన్స్కి ఎగ్జాక్ట్లీ గేట్కి దగ్గర ఉన్నాను. సో ఇక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో నేను ఒకసారి డ్రోన్ని కంప్లీట్గా మంచి ఏరియల్ వ్యూ తీసుకెళ్ళి కంప్లీట్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. సో ఇది ఎగ్జాక్ట్లీ మన ప్రాపర్టీ. ఇది ఎదురుగా స్ట్రైట్గా ఇంతకుముందు ఎక్కడైతే మనం వెళ్ళామో అదంతా క్లియర్గా అది కనిపిస్తూ ఉంది. అండ్ లాస్ట్లో బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హౌస్ వచ్చేసి అది నేబర్స్ ల్యాండ్. అది ఇది ఇక్కడ నుంచి క్లియర్గా తెలుస్తూ ఉంది మన ప్రాపర్టీ. అండ్ మన ప్రాపర్టీ పక్కన కనిపిస్తున్నది ఇదంతా కూడా రోడ్ అనమాట. విలేజ్ టు విలేజ్ రోడ్ ఏదైతే చెప్పానో అది మన ప్రాపర్టీని కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా మన ప్రాపర్టీకి అటాచ్ అయ్యి ఉంది. గ్రీనరీ కనిపించే, ఫుల్ గ్రీనరీ కనిపించే అంతా కూడా మన 4 acres ప్రాపర్టీయే. అండ్ అక్కడి నుంచి
ఒకసారి ఎండింగ్ బోర్డర్ దాకా నేను చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే కరెంట్ పోల్ ఒక బోర్డర్ ఒక చిన్న ఇంకొక సైడ్కి వెళ్ళే రోడ్డు కనిపిస్తుందో ఆ రోడ్డు దాకా ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ 4 acres ప్రాపర్టీ అనమాట. అంటే రోడ్డు ఫేసింగ్ అనేది చాలా పొడవు ఉంది. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంట్రన్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం యాజ్ పర్ వాస్తు ప్రకారము చేసుకున్నారనమాట. అందు గురించి అని చెప్పి ఈ రోడ్డు నుంచి మళ్ళీ సైడ్కి తీసుకొని అక్కడ పెట్టుకున్నారు. సో ఇది ఒకసారి క్లియర్గా చూస్తే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా యాక్చువల్గా రోడ్డే. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడైతే నిలబడి డ్రోన్ ఫ్లై చేస్తున్నానో ఆ రోడ్డుకి సబ్ రోడ్ అనమాట. కాబట్టి ఇది కూడా ప్రాపర్ రోడ్డే కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫేసింగ్ పెట్టుకున్నారనమాట. సో ఒకసారి మళ్ళీ కొంచెము దగ్గరికి వచ్చి క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలా డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ క్లియర్గా తెలియట్లేదు. అదర్వైజ్ ఫుల్ ఆఫ్ ట్రీస్, మొత్తము ఇదంతా ట్రీసే. ఇది ఒక్కసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అంతా కూడా తోటలు ఎంత క్లియర్గా తోట కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మన తోట దగ్గర పైన కరెక్ట్గా ఇప్పుడు పైన రోడ్డు పక్క నుంచి మనం చూస్తే మన హౌస్, దాని తర్వాత దాని పక్కన మనకి వాటర్ బాడీ కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నేను ఇంతకుముందు చెప్పిన 4 acres కూడా కంటిన్యూషన్లోనే ఉంది. అండ్ దాంతోపాటు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి చూస్తే ఇక్కడ ఒక హౌస్ అండ్ ఇక్కడ ఒక గ్రీనరీ కనిపిస్తుంది, అదొక ఫామ్ హౌస్. అండ్ అది కూడా దాటి ఇంకా ముందుకి చూస్తే ఈ రోడ్డుకి అన్నీ కూడా ఫామ్ హౌసెసే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని డైరెక్షన్ చేంజ్ చేసి వాటర్ లెవెల్ ఎక్కడ ఉంది, వాటర్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడంతా వరి కూడా చాలా పండుతుంది. అండ్ ఇక్కడ దూరంలో కనిపించేది వాటర్. రైట్, ఇదంతా కూడా వాటర్, చాలా పెద్ద వాటర్ బాడీ. ఇదంతా కూడా ఒక డ్యామ్ లాగా కట్టేసి పెట్టారనమాట. అండ్ దానికి సంబంధించిన వ్యూ ఇది ఫుల్ వ్యూ. ఇది మొత్తము లేక్ ఎంత పెద్దగా ఉంది అంతా కూడా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపించేది సోలార్ ప్యానెల్స్. ఈ ఏరియాలో పావుగడలో చాలా మంది ఇలాంటి సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని ఉంటుంటారు. అండ్ ఇది ఒక వాటర్ బాడీయే కాకుండా ఇటు సైడే కాకుండా అదర్ సైడ్ కూడా లేక్ ఉంటుందన్నమాట. ఇది ఒక లేక్. సో ఇప్పుడు చూస్తే ఇటు సైడ్ ఇంత పెద్ద లేక్ ఉంది అండ్ ఇటు సైడు ఇంకొక డ్యామ్ లాగా ఉంది అనమాట. సో ఇది డ్యామ్. సో ఈ రెండిటికి మధ్యలో ఉంది మన ప్రాపర్టీ అనమాట. సో మనకి ఇక్కడ వాటర్కి కొదవే లేదు. చూస్తే అసలు చాలా పెద్దగా ఉంది ఈ డ్యామ్ కూడా. దీన్ని ఏంటంటే ఒక ఆనకట్టలాగా కట్టి అక్కడి నుంచి కెనల్స్ లాగా చేశారనమాట. సో ఇది టోటల్ 360 degrees వ్యూ ఇది. సో ఇప్పుడు నేను మెయిన్ డిస్టెన్స్లు మన ప్రాపర్టీ నుంచి ఎంత డిస్టెన్స్లు ఉన్నాయనేది నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో మనకేంటంటే ఇది పావుగడ తాలూకు వస్తుంది కాబట్టి ఫస్ట్ పావుగడ చూపిస్తాను. సో ఇది పావుగడ. సో పావుగడ వచ్చేసి మనకి 14 kilometers అవుతుంది కరెక్ట్గా మన ల్యాండ్ దగ్గర నుంచి. అండ్ నెక్స్ట్ ఇది డిస్టిక్ వచ్చేసి టుమ్కూరు వస్తుంది కాబట్టి నేను టుమ్కూరు ఒకసారి డిస్టెన్స్ చూపిస్తాను. సో టుమ్కూరు వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 120 kilometers వస్తుంది. బట్ మనకేంటంటే ఈ ప్లేస్కి రావాలంటే బెంగళూరు నుంచి టుమ్కూరుకి వెళ్ళి రావద్దు, అది కొద్దిగా షార్ట్ ఎక్కువ అయిపోతుంది. మనం డైరెక్ట్గా ఏదైతే చిక్బల్లాపూర్ ఉందో చిక్బల్లాపూర్ రూట్లోంచి వస్తే మనకి షార్ట్ కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి చిక్బల్లాపూర్ ఇక్కడ నుంచి 118 kilometers అవుతుంది. సో మనకి అదొకటి. తర్వాత ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా కూడా నేను ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా కరెక్ట్గా 3 hours చూపిస్తుంది, 147 kilometers. ఇది బెంగళూరు ఎయిర్పోర్టు. అండ్ తర్వాత దీనికి ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా తెలుగు స్టేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ బెంగళూరు హైదరాబాద్ హైవే పెనుకొండ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ 35 kilometers అనమాట. అంటే ఒకవేళ హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే అనంతపూర్ నుంచి కానీ రావాలి అంటే అదంతా తిరిగి రానవసరం లేదు, డైరెక్ట్గా పెనుకొండ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయచ్చు. సో ఇవి మెయిన్ డిస్టెన్స్లు. ఒకసారి దేవనహల్లి కూడా చూపిస్తాను. సో దేవనహల్లి వచ్చేసి ఇక్కడ నుంచి
41 కిలోమీటర్స్ అవుతుంది. ఇది దేవనహల్లి డిస్టెన్స్ అనమాట. సో ఇవి మెయిన్ డిస్టెన్స్లు. అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎస్ ప్రాపర్టీస్ అక్రాస్ ద కంట్రీ అంతా కూడా ప్రాపర్టీస్ డీల్ చేస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ శ్రీకాకుళం దగ్గర నుంచి చూసుకుంటే గోవా దాకా ప్రాపర్టీస్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ డిస్ప్లే అయి ఉన్నాయి. అండ్ దీంతో పాటు మీకు ఇంకేదన్నా అక్రాస్ ద కంట్రీలో ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కూడా మేము అదాన్ని సేల్ చేసి చేసిస్తాము. కాకపోతే ఏంటంటే పక్కా డాక్యుమెంట్ కానీ లేకపోతే లీగల్గా క్లియర్గా ఉంటేనే ఈ ప్రాపర్టీస్ చేస్తాము. అండ్ ఇది కూడా జనరల్ ప్రాపర్టీయే. జనరల్గా ఇక్కడంతా కూడా కర్ణాటకలో జనరల్ ప్రాపర్టీయా కాదా అని అడుగుతుంటారు. ఇదంతా కూడా జనరల్ ప్రాపర్టీయే. అండ్ డాక్యుమెంట్ ఇవన్నీ బేసిక్ వెరిఫికేషన్ అంతా నేను చూస్తాను. అండ్ ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా లీగల్ ఒపీనియన్ ఉన్న తర్వాతే డీల్ క్లోజ్ అవుతూ ఉంటుందన్నమాట నా దగ్గర. అండ్ ఈ కర్ణాటకలో చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాపర్టీస్ ఛానల్లో ఉన్నాయి. అండ్ ఇంకా మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.